దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 8th నవంబర్ 2025 మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 and verse 9. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడు ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఐ యామ్ విత్ యూ, నేను మీకు తోడై ఉన్నాను. ఓ దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హ్యావ్ నాట్ ఐ కమాండెడ్ ది, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ అ గుడ్ కరేజ్, బీ నాట్ అఫ్రేడ్, నైదర్ బీ దౌ డిస్మేడ్, ఫర్ ద లార్డ్ దై గాడ్ ఈస్ విత్ ది విదర్సోఎవర్ దౌ గోయెస్ట్. నువ్వు పోవు మార్గమంతట్లో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఈ భూమి మీద ఏ స్థలములో ఉన్నా, నువ్వు ఏ మార్గం కూడా వెళ్తున్నావో ఆ మార్గంలో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీవు ఒకవేళ అనారోగ్యమైన మార్గంలో వెళుతున్నావేమో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అప్పు బాధని మార్గంలో నువ్వు వెళ్తున్నావేమో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను అప్పు బాధ నుంచి విడిపిస్తాడు, నిన్ను అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. నీవు అవమానపరిచే ఆ మార్గంలో ఉన్నావేమో, దేవుడు నీ అవమానాన్ని తొలగిస్తాడు. నువ్వు మోసపోయే మార్గంలో నువ్వు ఉన్నావేమో, నువ్వు మోసపోయేవు జీవితంలో, దేవుడు నీకు న్యాయము జరిపించే మార్గంలో ఎందుకంటే దేవుడు నువ్వు వెళ్తున్న మార్గంలో ఆయన నీకు తోడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. Be strong and of a good courage, because whatever you are going through, God is with you. God is with you. నువ్వు వెళ్తున్న మార్గమంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేని కొరకు తెలుసండి? నిన్ను కాపాడటకు, నీకు న్యాయము చేయుటకు, నిన్ను నీ గమ్యము చేర్చుటకు. టు టేక్ యూ టు ద గోల్. నిన్ను మార్గంలో నిన్ను కాపాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఏమొప్పుకోవాలి, ఏమి గుర్తించాలి, ఏమి ఎక్నాలెడ్జ్ చేయాలి తెలుసా? నేను నడుచు మార్గంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను చర్చ్లో ఉన్నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను నా ఇంట్లో ఉన్నా దేవుడు నాకు నేను ఒక ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఏ మార్గంలో ఉన్నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అందుకే యోబు భక్తుడు అంటాడు, నేను వెళ్ళు మార్గము నా దేవునికి తెలియను. God knows what I am going through. Today you think nobody knows. God doesn't know what you're going through, the pain you're going through. God knows what you're going through. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క నిట్టూర్పులు విని, ప్రార్థన కాదు, వారి నిట్టూర్పులు విని దేవుడు వారికి మోషేని పంపించాడు, వారిని విడిపించడానికి. నిట్టూర్పులు విన్నారు. దే ఆర్ గ్రోనింగ్, ఇట్స్ నాట్ ప్రేయర్. ఎందుకు తెలుసా అండి? నువ్వు నిట్టూర్పులు విడుస్తున్నా, నువ్వు మూలుగుతున్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఈ సత్యాన్ని జ్ఞాపకం చేయుచున్నాడు. హిందీ में पढ़ेंगे यहोशुआ का पुस्तक, उसमें पहला अध्याय और 9 वचन पढ़ रहे हैं. क्या मैंने तुझे आज्ञा नहीं दी? हिया बांध कर दृढ़ हो जा, भय ना खा और तेरा मन कच्चा ना हो, क्योंकि जहां जहां तू जाएगा वहां वहां तेरे परमेश्वर यहोवा तेरे संग रहेगा. जहां जहां तू जाएगा परमेश्वर यहोवा आपके संग. कौन सा भी मार्ग में आप जा रहे हैं, परमेश्वर आपके संग है.
आप मुश्किल के मार्ग में जा रहे हैं, प्रभु आपके संग है। आप खुशियों के मार्ग में जा रहे हैं, प्रभु आपके संग है। आप कठिनाइयों के मार्ग में जा रहे हैं, प्रभु आपको संग है। आपको कमी के मार्ग में जा रहे हैं, प्रभु आपके संग हैं। इसलिए मत जाओ, हियाव बांध। ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము దయచేసి పరిస్థితులను బట్టి నువ్వు దిగులు చెందక, భయపడక, నీ దేవుడు నువ్వు వెళుతున్న మార్గంలో నీకు తోడై ఉన్నాడని నమ్మకంలో నువ్వు జీవించాలి. కనుక కీర్తనకాడు అంటాడు, నా పక్కన 10,000 మంది పడినను నేను ఏ అపాయముకు భయపడను. గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను ఏ అపాయముకు భయపడను. ఎందుకంటే నేను వెళ్తున్న మార్గంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మేము వెళుతున్న మార్గంలో మీరు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రంలో నాయన. మీ సహాయం కొరకు స్తోత్రం, మీ కృప, మీ దీవెన ఆశీర్వాదాల కొరకు స్తోత్రం. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలు నాయన, వారు అనేకమైన భిన్నమైన మార్గాల్లో వారి జీవితం వెళుతుందయ్యా. కొన్ని అనుకూలము, కొన్ని ప్రతికూలము. Some good, some bad, they're going through, Lord. But your promise stands. నీ వాగ్దానము నిలిచినది ప్రభా. నీ వెళుతున్న మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ఈ రోజు నుంచి నాయన, మాకు కలిగిన భయమన్నిటి నుంచి, దిగులన్నిటి నుంచి మేము విడుదల పొందుకున్నాం తండ్రి. ఈ వాక్యం ఈరోజు నాయన తండ్రి వింటున్న వారి జీవితంలో గొప్ప విడుదల, డెలివరెన్స్ నేవా, భయం నుంచి ప్రభా, దిగులు నుంచి ప్రభా, జడిసిపోవడం నుంచి వారు విడుదల పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామంలో ఐ రిలీజ్ దిస్ బ్లెస్సింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి దీవించినందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా ముట్టి స్వస్థపరిచారు, స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్ వారు పొందుకున్నారు, మీకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడుకే స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరి జీవితంలో నాయన వారు వెళ్తున్న మార్గంలో నీవు తోడైనందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ యొక్క దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి నీ మార్గంలో నడుస్తూ పరిచయం చేయడానికి సాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యనువి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.